అమరావతిలో ఒకవైపు ప్రభుత్వం ప్రపంచంలో తోపు నగరం కడతాము అని వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటే, మరొక వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు తోడి పడేయడం, మళ్ళీ ఆ నీళ్లకు ముళ్ళకంపలు పెరిగిపోతూ ఉంటే వాటిని కొట్టివేసుకుంటూ రావడం, ఇదే నిజం చెప్పాలంటే తలకు మించిన భారం అవుతూ ఉంది. ఇప్పటికే నీళ్లు తోడేసే కార్యక్రమానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ముళ్ళ కంపల తొలగింపు కూడా. ఈరోజు నిజంగా ఒక పత్రిక ఫ్రంట్ పేజీ కథనాన్ని కనుక చూస్తే, అక్కడ ముళ్ళ కంపలు తొలగించేకి మొదటి విడత 36 కోట్లతో సిఆర్డిఏ పరిపాలన అనుమతులు ఇచ్చిందట. యాక్చువల్గా 36.50 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఆ మేరకు టెండర్లు పిలిస్తే ఒక సంస్థ 31 కోట్లకి మేము ముళ్ళ కొంపలు తొలగించేస్తామని టెండర్ వేశారట. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే అవి తొలగించిన తర్వాత చాలా ఎక్కువ ఖర్చు అయింది. 31 కోట్లు సరిపోదు, మాకు 41 కోట్లు కావాలి అని చెప్పి సిఆర్డిఏ ఇంజనీర్లతోటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఒక ప్రపోజల్ పంపించారట. ఆ ప్రపోజల్ని ఇంతకుముందు సిఆర్డిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ తోసిపుచ్చిందట. సురేష్ కుమార్ అధ్యక్షతన, అంటే పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ తోసిపుచ్చిందట. ముళ్ళపొదల తొలగింపు వ్యయం పెంచేందుకు వాళ్ళు అంగీకరించలేదట. ఇప్పుడు దానికోసం ఒక కీలక నేత రంగంలో దిగారట. వాళ్ళకు 41.5 కోటి ఇవ్వాల్సిందే అని చెప్పి మళ్ళీ సిఆర్డిఏ తోటి ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రతిపాదనలు పంపించారట. మరి దీని మీద ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు కీలక నేత రంగంలోకి దిగాడు కాబట్టి అని ప్రధానంగా ఫ్రంట్ పేజీలో వార్త రాసుకుంటూ వచ్చారు. మొదటి విడత ఇంత ఖర్చు అయితే, ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఫుల్ వర్షాలు పడ్డాయి, వర్షాలకు మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ ముళ్ళ పొదలు మలిసేసాయట. వాటి తొలగింపుకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో అని చెప్పి అక్కడ ఇంజనీర్లు కొనుక్కుంటూ ఉన్నారట. అయితే ఇక్కడ చూడు, రాజధాని భూముల్లో ముళ్ళ పొదల తొలగింపు వ్యవహారం టీవీ సీరియల్ను తలపిస్తోందంటూ ఇంజనీరింగ్ నిపుణులు, రియాల్టర్లు చలోక్తులు విసురుతూ ఉన్నారట. నిజంగానే అమరావతిలో బిగ్ టాస్క్ ఏమవుతుంది అంటే, ముళ్ళ పొదలు తొలగించడం, నీళ్లు తోడేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోతూ ఉంది.